శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో 20 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 10 గేట్లు 12 అడుగులు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తూ ఉండటంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో సాగర్ జలాశయం 20 క్లస్టర్ గేట్లను అధికారులు 5 అడుగుల మేర ఎత్తారు. సోమవారం ఉదయమే అధికారులు 6 గేట్లు ఎత్తగా ఆ తర్వాత మరికొన్ని గేట్లను ఎత్తారు. తొలుత కృష్ణమ్మకు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నాగార్జున ప్రాజెక్టుకు వరద కొనసాగుతూ ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 20 గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యారేజ్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా చూసినట్లయితే నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం నుంచి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఒకసారిగా గేట్లు తెరవడంతో దివ్య ప్రాంతానికి 3 లక్షల క్యూసెక్ల వాటర్ వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదుల ప్రవాహం వల్ల ఇక్కడ నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున నీరు చేకూరింది. గతంలో చూసినట్లయితే గత 15 రోజులుగా శ్రీశైలం సంబంధించినటువంటి బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్ల వాటర్ దిగువ ప్రాంతానికి నాగార్జున సాగర్ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణలోని గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టుకు నీటి కొరత ఉండడంతో ఈసారి ముందస్తుగా ఆగస్టులోనే 5వ తారీఖే గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 590 అడుగులకు గాను ఇప్పటికి 585 అడుగులు ఉన్నటువంటి పరిస్థితి. 312 టీఎంసీలకు గాను 296 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ఫ్లో సంబంధించి చూసినట్లయితే 3,80,000 ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి, అవుట్ఫ్లో 3,20,000 అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి. బ్రహ్మణి ఉన్నటువంటి నదులకు సంబంధించినటువంటి పూర్తిగా ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్ మీద ఉన్న నదుల్లోని నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించిన రైతులకే కానీ ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ నీటి విడుదల చేస్తున్నారు. బ్రాహ్మణి. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.